గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్ లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరం అయిందని పదే మాట్లాడుతూ ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. హైదరాబాద్ తో సహా మరి 70% తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దాదాపు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. రాజకీయాలకు అనేక అవకాశాలున్నాయి, రాజకీయాలు చేయడానికి అనేక వేదికలున్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పుడైనా మనం కాపాడుకోవాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలో దిగిపోయినా కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. రాజకీయాలు చేసుకోవడానికి వేరే ఉన్నాయి, కానీ ఇంత పెద్ద ప్రాజెక్టును ఇన్ని లక్షల మంది రైతుల ప్రయోజనాలు దెబ్బతీయదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్ లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరం అయిందని పదే మాట్లాడుతూ ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. హైదరాబాద్ తో సహా మరి 70% తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దాదాపు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. రాజకీయాలకు అనేక అవకాశాలున్నాయి, రాజకీయాలు చేయడానికి అనేక వేదికలున్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పుడైనా మనం కాపాడుకోవాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలో దిగిపోయినా కూడా
రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. రాజకీయాలు చేసుకోవడానికి వేరే ఉన్నాయి, కానీ ఇంత పెద్ద ప్రాజెక్టును ఇన్ని లక్షల మంది రైతుల ప్రయోజనాలు దెబ్బతీయదు.